చూసినట్టుగా అయితే ఇది మనకి మొబైల్ అయితే Realme C15. గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు డిస్కవర్ ఎవ్రీథింగ్. ఈరోజు మనం ఈ Realme C15 మొబైల్ని అయితే అన్బాక్స్ అయితే చేద్దాం. ఇదే దీని బాక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని టేప్ అయితే మనం కట్ చేసి అయితే చూద్దాం. ఇప్పుడు ఈ బాక్స్ని అయితే మనం కంప్లీట్గా అయితే కట్ చేసేసాం. ఇక్కడ మనం చూసుకున్నట్టుగైతే మనకి Realme C15 మొబైల్ యొక్క బిల్లింగ్ రిసిప్ట్ అయితే ఉంది. దీన్ని అయితే పక్కన పెట్టేస్తున్నాం. ఇక్కడ చూసుకున్నట్టుగైతే మన Realme C15 బాక్స్ని అయితే రీసైకిల్ పేపర్తో అయితే కవర్ చేసి అయితే ఇచ్చేసారు. ఇంకేం లేదు బాక్స్లో అయితే మనకి. ఈ రీసైకిల్ పేపర్ని అయితే రిమూవ్ అయితే చేసేద్దాం. ఇక్కడ మనకు Realme C15 అని అయితే రాస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టుగైతే మనకు కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. 6000 mAh మెగా బ్యాటరీ, 18 వాట్ క్విక్ చార్జ్, 13 మెగాపిక్సెల్ AI క్వాడ్ కెమెరా, 16.5 సెంటీమీటర్ అంటే 8.5 ఇంచెస్ మినీ డ్రాప్ డిస్ప్లే అయితే ఉంది. ఇప్పుడు ఈ ట్రాన్స్పరెంట్ కవర్ని అయితే రిమూవ్ అయితే చేసేద్దాం. ఇప్పుడు మనం దీన్ని అయితే రిమూవ్ చేసేద్దాం. ఈ ట్రాన్స్పరెంట్ కవర్ని దీన్ని రిమూవ్ చేసేసి మనకి బాక్స్ లోపల ఏ కాంపోనెంట్స్ ఉన్నాయో అయితే ఒకసారి అయితే చూసేసుకుందాం. ఇప్పుడు ఓపెన్ చేసేసిన వెంటనే మనకి ఇలాగైతే ఉంది. ఇక్కడ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్టుగైతే హే వెల్కమ్ టు ద Realme ఫ్యామిలీ అని అయితే రాసుంది. దాని కింద Realme అని బ్రాండింగ్ అయితే ఉంది. దీన్ని అయితే మనం బయటకు అయితే తీసేద్దాం. ఇక్కడ మనకి సిమ్ ఎజెక్టర్ టూల్ సింబల్ అయితే ఉంది. లోపల చూసుకున్నట్టుగైతే ఇక్కడైతే ఇచ్చేసారు మనకి సిమ్ ఎజెక్టర్ టూల్. దీంతో మనం సిమ్ని అయితే రిమూవ్ చేయొచ్చు. ఇక్కడైతే మనకు కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. సేఫ్టీ గైడ్ అండ్ క్విక్ స్టార్ట్ గైడ్. వీటిని మనం అయితే పక్కన అయితే పెట్టేసుకుందాం. అండ్ తర్వాత ఇంకా బాక్స్లో చూసుకున్నట్టయితే మనకి డైరెక్ట్గా మొబైల్ అయితే ఇచ్చేసారు. అండ్ ఈ మొబైల్ని అయితే మనం బయటికి తీసేద్దాం. Realme C15ని బయటకు వచ్చింది. ఇది మనకి మొబైల్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని పక్కన పెట్టేసుకుని ఇంకా బాక్స్లో మనం అయితే చూసేసుకుందాం. ఈ ఎల్లో కార్డ్ని మనం పక్కన పెట్టేసినట్టుగైతే మనకి ఇంకా ఛార్జింగ్ కేబుల్ అండ్ ఛార్జర్ అయితే ఇచ్చేసారు. ఈ డేటా కేబుల్ మోస్ట్లీ మైక్రో USB కేబులే ఉండొచ్చు, టైప్ సి అయితే ఉండదు. ఎస్, ఇదైతే మనకు మైక్రో USB కేబులే, టైప్ సి అయితే కాదు. బట్ ఛార్జర్ చూసుకున్నట్టుగైతే మనకు ఫాస్ట్ ఛార్జర్ మనకి ఇక్కడైతే మెన్షన్ అయితే చేసి ఉంటుంది. ఎస్, 9 వోల్ట్ 2 ఆంపియర్ 18 వాట్ ఫాస్ట్ ఛార్జర్ ఇది. దీంతో మనం మన మొబైల్ని అయితే ఫాస్ట్గా అయితే ఛార్జ్ చేసుకోవచ్చు. దీన్ని కూడా మనం పక్కన అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం మొబైల్ని అయితే చూసుకుందాం. సో ఇది మనకు మన Realme C15 అయితే. ఇప్పుడు దీని కవర్ నుంచి మనం బయటకు అయితే తీసేద్దాం. సో ఇది మనకి మన Realme C15 మొబైల్ అయితే. మీరే చూడొచ్చు ఒకసారి ఎలాగుందో. ఇప్పుడు ఈ మొబైల్లో మనం సిమ్స్ అయితే వేసేద్దాం. వీళ్ళే మనకు సిమ్ కార్డ్ ఎజెక్టర్ టూల్ అయితే ఇచ్చేసారు. దీన్ని తీసుకెళ్ళి మీరు మొబైల్ లెఫ్ట్ సైడ్ ఒక హోల్ అయితే ఉంటుంది మనకు సిమ్ కార్డ్ ట్రే దగ్గర. దాంట్లో పెట్టి మీరు పుష్ చేసినట్టుగా అయితే మీకు ఆ సిమ్ కార్డ్ ట్రే అనేది బయటకు అయితే వస్తుంది. ఇందులో మీరు 2 సిమ్స్ అన్న ఒక మైక్రో SD కార్డ్ అయితే వేసుకోవచ్చు. సిమ్స్ అంటే ఏ సిమ్స్ పడితే ఆ సిమ్స్ అయితే మీరు వేసుకోలేరు. మీరు 2 నానో సిమ్స్ ఒక మైక్రో SD కార్డ్ అయితే పెట్టుకోవచ్చు. ఆ మైక్రో SD కార్డ్తో మీరు దీని ఒక స్టోరేజ్ని 256 GB వరకు ఎక్స్పాండ్ అయితే చేసుకోవచ్చు. నేను ఇప్పుడు దీంట్లో ఒక సిమ్ అయితే వేస్తున్నాను జస్ట్ టెస్టింగ్ కోసం అయితే. ఇప్పుడు నేను దీంట్లోకి అయితే బ్యాగ్ అయితే పెట్టేస్తున్నాను. సేమ్ అలాగే నేనైతే ఇప్పుడు పెట్టేశాను. మొబైల్ ఒక పవర్ బటన్ని 3 to 4 సెకండ్స్ లాంగ్ ప్రెస్ చేసినట్టుగా అయితే మనకు ఈ మొబైల్ టర్న్ ఆన్ అయితే అవుతుంది. ఇక్కడ మీరు చూసినట్టుగా అయితే Realme పవర్డ్ బై ఆండ్రాయిడ్ అనేది డిస్ప్లే అయితే అయ్యింది మనకు. అండ్ నేను నా చేతిలో ఉండగా అబ్జర్వ్ చేసినది ఏంటంటే మనం ప్రీవియస్లో అన్బాక్స్ చేసిన Realme 5i కన్నా కొద్దిగా హెవియర్ అండ్ థిక్కర్ అయితే అనిపించింది. ఇక్కడ మీరు చూసినట్టుగా అయితే Realme అని అయితే డిస్ప్లే అయింది. అండ్ ఒకవేళ మీరు మన Realme 5i మొబైల్ అన్బాక్సింగ్ చూడాలనుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇస్తాను. అక్కడ నుంచి అయితే చూడడానికి ట్రై చేయండి. అండ్ మనం ఇప్పుడు ఈ మొబైల్ని సెటప్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. చూసారు కదా, సెటప్ చేసి మీ ముందైతే ఉంటా. అంతకన్నా ముందు ఈ Realme C15 మొబైల్లో ఉన్న స్పెసిఫికేషన్స్ని అయితే ఒకసారి అయితే చూడండి. ఇక్కడ నేనైతే మీకు డిస్ప్లే అయితే చేస్తున్నాను. కావాలంటే మీరు ఒకసారి అయితే చూసుకోండి. మీరు చూసినట్టుగా అయితే నేను ఈ మొబైల్ని కంప్లీట్లీ సెటప్ అయితే చేసేసాను. ఇప్పుడు మనం ఈ మొబైల్ బ్యాక్ సైడ్ అయితే ఒకసారి అయితే చూసుకుందాం. ఇక్కడ మనకి స్టిక్కర్ అయితే ఉంది. దీన్ని అయితే రిమూవ్ అయితే చేసేద్దాం. ఇక్కడ మనకి కార్నర్లో Realme అని బ్రాండింగ్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టుగా అయితే మనకి ఇన్స్టెంట్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఇచ్చేసారు. అండ్ ఇక్కడ ఫ్లాష్ లైట్ అయితే ఉంది. అండ్ ఇక్కడ మనకు 4 కెమెరాస్ అయితే ఇచ్చారు, క్వాడ్ కెమెరాస్. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఇది నాకు 4 బర్నర్ స్టవ్ లాగా అనిపించింది. ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ అయితే చూసేసుకుందాం. ఇక్కడ మనకు
సెల్ఫీ కెమెరా అయితే ఇచ్చేసారు. అండ్ చెప్పుకోదగిన విషయం ఏంటంటే మనకు ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ అయితే ఇచ్చేసారు. అండ్ లెఫ్ట్ సైడ్ చూసినట్టుగా అయితే మనకు సిమ్ ఎజెక్టర్ ట్రే అయితే ఇచ్చేసారు. ఇక్కడ మనం సిమ్స్ వేసుకోవడానికి మనం ఆల్రెడీ సిమ్స్ అయితే వేసేసుకున్నాం. అండ్ ఈ కార్నర్లో చూసినట్టుగా అయితే మీకు స్పీకర్ అయితే ఇచ్చేసారు ఈ మొబైల్ది. అండ్ ఇక్కడ మనకు ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది మైక్రో యూఎస్బీ కేబుల్ పెట్టేకి. అండ్ ఇక్కడ మైక్ అండ్ ఫైనలీ ఆడియో జాక్ అయితే ఉంది సాంగ్స్ అయితే వినేకి. అండ్ రైట్ సైడ్ చూసినట్టుగా అయితే మనకు పవర్ ఆన్ అండ్ ఆఫ్ బటన్ అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ తెచ్చేసారు. అండ్ టాప్ సైడ్ ఎటువంటి పోర్ట్స్ లేవు ఇంక్లూడింగ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్. ఈ ఫోన్లో కూడా మనకు నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ లేదు. మొబైల్లో నా ఫింగర్ ప్రింట్స్ అయితే కూడా వేసేసాను. మీరు చూడొచ్చు మనకి ఇన్స్టెంట్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ బాగానే వర్క్ అవుతుంది, త్వరగా రెస్పాండ్ కూడా అవుతుంది. అండ్ మీకు ఇక్కడ నా ఫేస్ అన్లాక్ కూడా బాగానే వర్క్ అవుతుంది. ఒకసారి అయితే చూడొచ్చు మనకి లాక్ అయితే వెంటనే అన్లాక్ అయిపోతుంది. అండ్ ఇది మనకి ఈ రియల్మీ మొబైల్ అయితే మనకు డిస్ప్లే చూడొచ్చు మనకు స్మూత్గా అవుతుంది. మనకి టాప్లో చూసుకున్నట్టుగైతే ఆటో బ్రైట్నెస్ ఉంది. కావాలంటే మనం మాన్యువల్గానే బ్రైట్నెస్ తక్కువ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ కూడా చేసుకోవచ్చు. వాల్పేపర్ అయితే ఒకసారి మారుద్దాం. ఇదైతే కొద్దిగా గుడ్ ఇది ఉంది. అండ్ తర్వాత ఇంకా చూసుకున్నట్టుగా అయితే మనకు కొద్ది యాప్స్ అయితే ప్రీ ఇన్స్టాల్ అయితే వచ్చాయి. పాడ్కాస్ట్, గూగుల్ న్యూస్ అండ్ గూగుల్ వన్ అని. కావాలంటే మీరు అన్ఇన్స్టాల్ అయితే కూడా చేసేసుకోవచ్చు. మనకు అమెజాన్ యాప్ కూడా ప్రీ ఇన్స్టాల్ అయితే ఇచ్చేస్తారు. ఇప్పుడు మనం సెట్టింగ్స్లోకి వెళ్ళేసి అబౌట్ ఫోన్ అయితే ఒకసారి అయితే చూసుకుందాం. ఇక్కడ మనకు అబౌట్ ఫోన్ అయితే ఉంది, దీంట్లోకి అయితే వెళ్ళిపోదాం. మనకు డివైస్ నేమ్ చూసుకున్నట్టుగైతే రియల్మీ C15 అయితే ఉంది. అండ్ వర్షన్ చూసుకున్నట్టుగైతే మనకు బేస్ బ్యాండ్ అండ్ కెండ్రల్ వర్షన్ అయితే ఉంది. అండ్ రియల్మీ UI వర్షన్ 1 మీద అయితే రన్ అవుతుంది. అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ 10 అండ్ ప్రొసెసర్ ఆక్టో కోర్ అండ్ ర్యామ్ అయితే 4GB అయితే ఉంది. మనకి ఆండ్రాయిడ్ వర్షన్ 10 మీద అయితే రన్ అవుతుందని ఆల్రెడీ చెప్పా. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ వాళ్ళు చూసుకున్నట్టుగైతే మనకు August 5, 2020 దాని మీద అయితే రన్ అవుతుంది. అండ్ నేను ఆల్రెడీ సిస్టమ్ అప్డేట్ కూడా చెక్ చేస్తే మనకు ఒక సిస్టమ్ అప్డేట్ అయితే ఉంది రియల్మీ UI వర్షన్ది. మీకు అయితే ఇప్పుడు చూపించేస్తా, చూడొచ్చు మీరు. ఇక్కడ సాఫ్ట్వేర్ అప్డేట్ డిటెక్ట్ అయితే అవుతుంది ఇప్పుడు మనకి. ఇప్పుడు మీరు చూడొచ్చు ఇక్కడ డౌన్లోడ్ నవ్ అని అయితే ఉంది రియల్మీ UI వర్షన్ అయితే న్యూ వర్షన్ అవైలబుల్ అని. ఇప్పుడు మనం ఈ మొబైల్ ఒక కెమెరా కూడా చూసేసుకుందాం, దీని పర్ఫార్మెన్స్ ఎలాగుంది అని అయితే. సో ఇప్పుడు మనం కెమెరా అయితే ఓపెన్ అయితే చేసేద్దాం. చూసినట్టుగా అయితే మనకు పెద్దగా ఏమీ డిఫరెన్స్ లేవు, పాత రియల్మీ మొబైల్స్లో ఎలాగుంటే అలాగే అయితే ఉంది. అని మనం ఫోటో ట్యాబ్లో చూసుకున్నట్టుగా అయితే మనకి వైడ్ యాంగిల్ లెన్స్లోకి షిఫ్ట్ అవ్వడం కోసం మనకి ఇక్కడైతే ఇచ్చేసారు డిజిటల్ జూమ్ పక్కనైతే. ఇక్కడ మీరు కావాలంటే 4x వరకు డిజిటల్ జూమ్ అయితే చేసుకోవచ్చు మీరు ఈ మొబైల్లో, చూసారు కదా ఇలాగా. అండ్ తర్వాత మనం పోర్ట్రేట్ షాట్స్ కూడా అయితే తీసుకోవచ్చు ఈ మొబైల్లో. ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్ అయితే కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మనకు వీడియో ట్యాబ్ ఉంది. అండ్ నైట్ స్కేప్ ఫొటోస్ కూడా అయితే మనం తీసుకోవచ్చు. అండ్ మోర్లోకి వెళ్ళేస్తే మనకు ఇక్కడ గూగుల్ లెన్స్ కొత్తగా ఉంది. అండ్ మనకి ఇక్కడ సేమ్ టైం ల్యాబ్స్, స్లో మోషన్, ఎక్స్పర్ట్ అండ్ పారానోమ్ అయితే ఇచ్చేసారు. అండ్ ఇప్పుడైతే మనం ఈ మొబైల్ యొక్క ఫోటో ట్యాబ్లోకి వెళ్ళేసి ఇక్కడ మనం సెట్టింగ్స్లోకి అయితే ఒకసారి అయితే వెళ్ళేద్దాం. ఇక్కడ మనం చూసినట్టుగా అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ కిందకి వెళ్ళేస్తే మనకు వాటర్ మార్క్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది. మనకు వాటర్ మార్క్ కూడా ఆఫ్ చేసుకోవచ్చు లేకపోతే ఆన్ చేసుకోవచ్చు, అదైతే మన ఇష్టం. అండ్ ఫింగర్ ప్రింట్ అంటే మనం ఫింగర్ ప్రింట్ ఆఫ్ సెన్సార్ మీద పెట్టిన వెంటనే మనకు ఫోటో పడాలి లేకపోతే వీడియో స్టార్ట్ అవ్వాలంటే దాన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు ఫిల్టర్స్ కూడా ఇచ్చేసారు ఈ మొబైల్లోనే. ఇక్కడ మీరు చూడొచ్చు మనకు బ్లాక్ అండ్ వైట్ కొద్దిగా అలా ఇంకా మీరు ఎలాగైనా షూట్ చేసుకోవచ్చు మీ ఇష్టం బట్టి ఆ ఫిల్టర్ సెట్ చేసుకొని. అండ్ ఇక్కడ మనకు క్రోమా బూస్ట్, HDR అని అయితే ఉన్నాయి. ఇంకా మనకి ఇక్కడ ఫ్లాష్ లైట్ కూడా ఆప్షన్ అయితే కూడా ఇచ్చేసారు. ఇప్పుడు మనం శాంపుల్స్ అయితే చూసేసుకుందాం. ఇప్పుడు మనం కొన్ని ఫోటో శాంపుల్స్ అయితే చూసేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫొటోస్ చూసినట్టుగా అయితే నేను రియర్ కెమెరాస్ నుంచి షూట్ చేసిన నార్మల్ ఫొటోస్. అండ్ ఇవి చూసినట్టుగా అయితే మనకు రియర్ కెమెరా నుంచి షూట్ చేసిన పోర్ట్రేట్ షాట్స్. అండ్ తరువాత ఇది నేను ఒక సెల్ఫీ అంటే మనకు ఫ్రంట్ కెమెరా. అండ్ ఇది మనకు సెల్ఫీ కెమెరా పోర్ట్రేట్ షాట్ అంటే మనకు ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్. అండ్ ఇది లెఫ్ట్ సైడ్ కనిపిస్తుండేది మీకు నార్మల్ ఫోటో అండ్ రైట్ సైడ్ మనకు వైడ్ యాంగిల్ ఫోటో. అండ్ ఇది మనకు ఫైనల్లీ పారానోమ్. చూడొచ్చు మీకు ఎలా కనిపిస్తుందో. మనం ఈ మొబైల్లో షూట్ చేయగలిగిన రెజల్యూషన్స్ అయితే చూసుకుందాం. వీడియో ట్యాబ్లోకి వెళ్ళేస్తే ఫస్ట్ మనకి వీడియో షూటింగ్లో మనకు 1080p వరకు అయితే రికార్డ్ చేసుకోవచ్చు. 4K అల్ట్రా హెచ్డీ అయితే లేదు, లేకపోతే మీరు 720pలో కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం స్క్రీన్ రికార్డింగ్ కూడా అయితే ఒకసారి అయితే చెక్ చేద్దాం. స్క్రీన్ రికార్డింగ్ వెళ్ళేస్తే మనకు ఇక్కడైతే ఉంది వీడియో రెజల్యూషన్ అని. ఇక్కడ మనకు హై అయితే 1080p, మీడియం 720p, లో ఉంది, ఇంకా కస్టమ్ కూడా ఉంది. మనకి లో అయితే మనకు 480p అయితే ఉంటుంది, హై అయితే మనకు మంచి క్లారిటీ అయితే ఉంటుంది. ఈ వీడియో వచ్చేసరికి నేను రియల్మీ C15 ఒక కెమెరా అండ్ ఇంటర్నల్ మైక్ అయితే రికార్డ్ చేయడం జరిగింది. నేను ఎటువంటి ఎక్స్టర్నల్ మైక్ అయితే యూస్ చేయలేదు.
ఇప్పుడు నా దగ్గర ఉండే మోడల్ వచ్చేసరికి 4GB ర్యామ్ ప్లస్ 64GB రోమ్. కావాలంటే మీకు 3GB ర్యామ్ ప్లస్ 32GB రోమ్లో కూడా దొరుకుతుంది. కావాలంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. కావాలంటే మీకు కింద నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి వెబ్సైట్స్ నుంచి మీరు ఈ రియల్మీ C15 మొబైల్ని అయితే పర్చేస్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. అండ్ అంతే ఫ్రెండ్స్, వాళ్ళ వీడియో నెక్స్ట్ వీడియోతో మేము ఉంటా. అప్పటివరకు బై బై.